మీకు ఒక 2 ప్రశ్నలు వేస్తాను నేను. ఈ ప్రశ్నల్లో నుంచి వాక్య భాగంలోకి వెళ్దాం. బాగా ఎండలో నడుస్తున్నటువంటి వ్యక్తిని, కాళ్ళకు చెప్పులు లేకుండా ఎండలో నడుస్తున్నటువంటి వ్యక్తిని చూస్తే మనకేమనిపిస్తది? ఎండలో కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో నడుస్తున్నటువంటి వ్యక్తిని చూస్తే మనకేమనిపిస్తది? బాధ అనిపిస్తది. ఇంకా అయ్యో పాపం అనిపిస్తది. జాలి కలుగుతది కదా! అలాగే మంచి జోరు వానలో బాగా తడుస్తూ గొడుగు సహాయం లేకుండా వెళ్తున్న వ్యక్తిని చూస్తే ఎలా అనిపిస్తది? అప్పుడు కూడా బాధే అనిపిస్తది. ఓకే. అయితే ఈ ఎండలో నడుస్తున్నటువంటి వ్యక్తి యొక్క చేతిలో చెప్పులు కలిగి ఇప్పుడు నడుస్తా ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తది? మొదటిసారి ఏమో బాధ, జాలి అన్నారు కదా! మరి ఆ వ్యక్తి చేతిలో చెప్పులు కలిగి కాళ్ళకు తొడుక్కోకుండా నడుస్తా ఉంటే ఇప్పుడు ఏమనిపిస్తది? సంకలో గొడుగు పెట్టుకొని జోరు వానకు తడుస్తున్న వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తది మరి? ఏమనిపిదా? బాధ, జాలి ఏమన్నా అనిపిస్తదా? ఇప్పుడేమనిపిస్తది మరి? ఇప్పుడేమనిపిస్తది? వీడు ఎడ్డోడు, పిచ్చోడు, ఇంకా మనకేమొస్తాయో అవన్నీ అనిపిస్తాయి కదా! అవన్నీ అనిపిస్తాయి. అవన్నీ ఎవరో కాదో క్రైస్తవుడే అంటాను నేను. అర్థమవుతుందా నా ప్రశ్న? ఎవరట? క్రైస్తవుడే. ఈ ఎడ్డోడు, పిచ్చోడు ఎవరట? క్రీస్తును నమ్ముకున్నటువంటి వాడే. దానికి సంబంధించి ఈరోజు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను నేను. మొదటిగా బాప్తీసం పొందినటువంటి వాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. బాప్తీసం పొందినటువంటి వాళ్ళు. ఓకే. చాలా వరకు ఉన్నారన్నమాట. అయితే సరే, మంచిది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠ్య భాగం ఏమిటంటే పరుగు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను చెప్పేటువంటి ప్రతి పాఠానికి కూడా ఒక పేరు పెట్టుకుంటాను నేను. అలాగే ఈరోజు చెప్పేటువంటి యొక్క వాక్యానికి పరుగు అనే ఒక పాఠానికి పేరు పెట్టుకుంటున్నాం ఈరోజు మనం. రన్, పరుగు. దీనికి చాలామంది మేధావులు అన్నారు, జీవితాన్ని గురించి ఉదాహరిస్తూ లైఫ్ ఆఫ్ రన్ అన్నారు. అంటే జీవితమే ఒక పరుగు అని చెప్తూ వచ్చారనమాట. అంటే ఈ మానవుడు భూమి మీద పుట్టిన నాట నుంచి, తల్లి గర్భాన్ని దాటుకొని వచ్చిన నాట నుంచి కూడా తిరిగి మరలా సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా ఈ మనిషి ఏం చేయాలి? పరుగు పెడతానే ఉండాలి, పరుగెడతానే ఉండాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా సుమారుగా 195 దేశాలు. ఈ 195 దేశాలు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఉదయం లేచిన కానుంచి రాత్రి నిద్రించేంత వరకు కూడా పరుగు పెడుతున్నటువంటి వారే. ఎలా పెడతారండి పరుగు అని అంటే, ఉదయాన్నే పలుగు పార పట్టి పరుగు పెడుతున్నటువంటి వారిని చాలామందిని మనం చూస్తాం. ఏదో కొంత చద్దన్నం మూట కట్టుకొని, ఏదో కొంత క్యారేజీ కట్టుకొని వ్యాపారానికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళు, లేదా వారి వారి పనిపాటులకు వెళ్ళేటువంటి వారు, ఈ విధంగా వారి పరుగును ప్రారంభిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఉదయం లేవగానే చాలా హడావిడిగా వారి పిల్లలకు క్యారేజ్ కడతా ఉంటారు. చాలా పరుగున. ఎందుకు? వారిని బడికి పంపించాలి, మరలా వీళ్ళు కూడా పనికి వెళ్ళాలి. అందుకే ఒకటే స్పీడ్ అన్నమాట, పరుగు. ఇలా ప్రతిదీ కూడా పరుగు పెడతా ఉంటుంటారు. ఈ జీవితాన్ని జీవించటానికి, ఈ భూమి మీద మనుగడ సాగించటానికి ఎంతగా పరుగు పెడతా ఉంటారంటే కొన్నిసార్లు హృదయ విదారకంగా మారిపోతుంది కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉన్నప్పుడు. నేను ఒకసారి విజయవాడ పట్టణానికి వెళ్ళాను. విజయవాడ పట్టణానికి హాస్పిటల్ నిమిత్తం వెళ్తే ఒక చిన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళాం. అప్పుడే పుట్టింది, 2వ రోజు అయింది. అమ్మాయికి చాలా సీరియస్ అయితే ఖమ్మం నుంచి విజయవాడ తీసుకొని వెళ్ళాం. ఈ అమ్మాయికి బ్లడ్ ఎక్కించాలి. ఆ అవసరమైనటువంటి బ్లడ్, అంటే ఆమెకు తగినటువంటి బ్లడ్ మరి ఎక్కడ మాకు దొరకదు. మాది కాదు విజయవాడ, మాకు ఎవరు పరిచయం లేరు. అయితే ఆ క్రమంలో మేము ఒక హాస్పిటల్కి వెళ్ళి సంప్రదించినప్పుడు వాళ్ళు అన్నారు, ఎవరినైనా సరే ఒక 3 వ్యక్తులను మీరు తీసుకొని వస్తే, రక్తం ఇవ్వటానికి ఆ 3 వ్యక్తులను మీరు తీసుకొని వస్తే మీకు కావాల్సిన రక్తాన్ని మేము ఇస్తామన్నారు.
అలాగా సరే అని చెప్పి మేమేం చేయాలి మరి? నేను ఒక్కడినే ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఇంకా ఇద్దరు మనుషులు కావాలి. ఎలా? బయటకొచ్చి నిలబడ్డాం. మమ్మల్ని చాలామంది చూస్తా ఉన్నారు. ఈ హాస్పిటల్ బయట వచ్చి నిలబడితే లుంగీ కట్టుకున్నారు, చేతిలో క్యారేజ్ పట్టుకున్నారు, టవలేసుకున్నారు భుజం మీద. చాలా తీరిగ్గా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. పైనుంచి కింద దాకా 1కి 4 సార్లు చూస్తూ ఉన్నారు. ఏంట్రా బాబు వీళ్ళు ఇలా చూస్తున్నారు అనుకుంటే మెల్లగా దగ్గరికి వచ్చి సార్ అంటున్నారు. ఏంటి? మేమే కొద్దిగా చికాకులో ఉన్నాం. ఏంటి అని మేము అంటున్నాం చికాకుతోటి. సార్ మీకు కావాల్సింది రక్తమే కదా, మేము ఇస్తాం అంటున్నారు వాళ్ళు. అదేంటి మేము అడగలేదే మిమ్మల్ని అని అంటే, వారి కట్ట ఆ రోజు దినసరి కూలి మిస్ అయిపోయింది, వాళ్ళకంటే తప్పిపోయింది. కొంచెం ఆలస్యంగా రావటం వలన వారు వెళ్ళాల్సినటువంటి పనికి వారి యజమాని తీసుకుపోయేసరికల్లా వారు అక్కడే నిలబడిపోయారు. ఎలాగైనా సరే ఈ పరుగు పందెంలో మనం గెలవాలి, ఎలాగైనా సరే కుటుంబ పోషణ నిమిత్తం ఎంతో కొంత తీసుకొని పోవాలి అనే ఉద్దేశంతో రక్తం అమ్ముకోవటానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చి నిలబడతారట. ఈ విధంగా పని తప్పిపోయినటువంటి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళు వచ్చారు, మాకు ఈ విషయం అంతా చెప్తే సరే అని చెప్పాం, వారికి కావాల్సింది వారికి ఇచ్చాం. ఈ విధంగా రక్తం తీసుకోవటం జరిగింది. ఈ విధంగా చాలామంది వారి యొక్క జీవిత పరుగును ముగించటంలో ప్రాణాలైనా అర్పిస్తారు, ప్రాణాలైనా పోగొట్టుకుంటారు, ప్రాణాలైనా తీస్తారు కూడా. ఈ మధ్యకాలంలోనే మొన్నటి దినాన ఒక యాక్సిడెంట్ జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. మీరు మరి విన్నారో లేదో. ఒక కూలీ వాళ్ళు అంతా కూడా ఆడవాళ్ళే, స్త్రీలే ఉన్నారు. ఆటో నిండా స్త్రీలతో నిండిపోయి రోజు కూలీకి వెళ్ళేటువంటి క్రమంలో అలా వెళ్తున్నప్పుడు ఒక ట్రాక్టర్ ఢీకొని అందులో ఉన్నటువంటి వారు చాలామంది విషమ పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారయ్యా వీళ్ళంతా అనంటే, తమ పరుగును ముగించటానికి, తమ పరుగును పరిగెత్తటానికి వారంతా వెళ్తూ ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఏదో ఒక పని కలిగి, ఏదో ఒక ఉద్యోగాన్ని కలిగి, ఏదో ఒక వ్యాపారాన్ని కలిగి వారి పరుగులో, వారికి జీవితం అనేటువంటి పరుగు ఏదైతే ఉందో, వారి యొక్క పిల్లలను, వారి కుటుంబాన్ని పోషించుకోవటానికి, జీవితం మనుగడ సాగించటానికి వారి ఎదుట ఉంచబడినటువంటి పరుగు ఏదైతే ఉందో, ఆ పరుగు పందెంలో చాలామంది అసూలు బాసిపోతూ ఉన్నారు. ఈ పరుగులో పరుగెత్తి ఎంతో కొంత పట్టుకొని ఇంటికి వచ్చే వాళ్ళు కొంతమంది అయితే, తిరిగి ఆ పరుగులోనే తిరిగి రాని లోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. కాబట్టి మరి అసలు ఈ పరుగు ఏంటి? ఈరోజు ఒక క్రైస్తవుడిగా, దేవునిని అంగీకరించిన వానిగా, బాప్తిస్మము పొందుకున్నటువంటి వానిగా, నేను కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి వానిగా, నేను కూడా దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలొందుతున్నటువంటి వానిగా, నేను కూడా ఒక విశ్వాసిగా, ఆ పరమందున్నటువంటి దేవునికి కుమారునిగా, క్రైస్తవుడిగా పేరు పెట్టబడినటువంటి నేను కలిగి ఉండవలసినటువంటి పరుగు ఏమిటి? ఈరోజు ప్రపంచమంతా కలిగి ఉన్నట్టుగా ఆ పరుగును నేను కలిగి ఉంటున్నాను. కానీ ఒక క్రైస్తవుడిగా, ప్రత్యేకముగా ఒక క్రైస్తవుడిగా, క్రీస్తును కలిగిన వాడిగా, క్రీస్తును ధరించుకున్న వాడిగా నేను కలిగి ఉండవలసినటువంటి పరుగు ఏంటి మరి? ఏ పరుగు కలిగి ఉండాలి? ఏ పరుగును ఈరోజు నేను పరిగెత్తుతూ ఉండాలి? ఈ విషయాలే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో చాలామంది చాలా వాటి కొరకు పరిగెత్తినటువంటి వారు ఉన్నారు. అందులో ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం చేసి అసలు ఆ పరుగు దేని కొరకు ఉండాలనే విషయంతో నేను ఈరోజు ముగిస్తాను. చూద్దాం. మనకున్నటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి రాజులు 2వ గ్రంథము, మనందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి మాటలు. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 20, 21 వచనాలు ఉంటాయి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందును అనుకొని. మనం చదువుకున్నటువంటి మాట, ఆయన తన మనస్సులో అనుకుంటున్నటువంటి మాట. ఎవరట ఈ వ్యక్తి? ఎవరండి ఈ వ్యక్తి? గెహజీ తనతో తాను మాట్లాడుకుంటున్నటువంటి సంఘటన ఇది. తన మనస్సులో తాను ఏం చేయాలో,
మనం ఈ యొక్క మందిరానికి రావటానికి ముందు మన మనసులో అనుకుంటా ఉంటాం, నేను మందిరంలోకి వెళ్ళాలా, ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విధంగా ఆరాధన చేయాలి, ఈ విధంగా దేవుడి యొక్క వాక్యం వినాలి, దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాలని ఏదో ఒక ఆలోచన, ఒక ప్రిపరేషన్ కలిగి ఎలాగైతే మనం వస్తామో, అలాగే ప్రతిదానికి ఎలాగైతే ఒక సిద్ధపాటు, ఒక ఆలోచన మనం కలిగి ఉంటామో, గెహజీ కూడా తన మనస్సులో ఒక ఆలోచన చేస్తా ఉన్నాడు. ఏం ఆలోచన చేస్తా ఉన్నాడో, నేను పరుగెత్తుకొని పోయి నయమానును నేను కలుసుకోవాలి. ఎందుకు? ఆయన ముందుగానే వెళ్ళిపోయాడు. నయమాను ముందుగానే బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రవక్త దగ్గర నుంచి. కాబట్టి ఈయనకు ఒక ఆలోచన వస్తూ ఉంది. ఏ ఆలోచన వస్తూ ఉంది? ఏం కావాలట ఈయనకి? ఏమంటున్నాడండి చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట 21వ వచనంలో, నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి. మీకు ఈ యొక్క సంగతి మీకు తెలిసే ఉంటుంది ముందుగానే. నయమాను గురించి తెలుసండి. నయమాను గురించి, ఈ నయమాను కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు. ఈ యొక్క తనకు ఉన్నటువంటి ఆ వ్యాధిని నయం చేసుకోవటానికి, ఆ వ్యాధిని బాగు చేసుకోవటానికి ప్రవక్త దగ్గరికి వచ్చినటువంటి వాడు. ఈ విధంగా తన యొక్క వ్యాధిని నయం చేయబడి స్వస్థత పొందుకొని ఆయన తెచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, తెచ్చినటువంటి బహుమానాలు ఏవైతే ఉన్నాయో, అవి ప్రవక్త అయినటువంటి అతనికి ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు అవన్నీ ఏమీ వద్దంటూ వచ్చాడు. తిరిగి మళ్ళీ అవన్నీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి గెహజీ అనేటువంటి వ్యక్తి ఆయన మనస్సులో ఒక ఆలోచన చేసుకుంటా ఉన్నాడు. వెండి తెచ్చాడు, బంగారం తెచ్చాడు, ఎంతో సంపదను తీసుకొని వచ్చాడు, ఎన్నో వస్త్రాలను, బహుమానాలను ఆయన తీసుకొని వస్తే అవి తీసుకోవటానికి ఈ ప్రవక్తకి మనస్సు లేకపోయాను. కానీ అవి నా బిడ్డలకు బాగుంటాయి కదా, అవి నా అవసరానికి ఉపయోగపడతాయి కదా, అవి నా కుటుంబానికి ఎంతగానో అవి ఉపయోగకరంగా ఉంటాయి కదా, వస్త్రాలను, వెండిని, బంగారాన్ని ఎవరు కాదంటారు, కాబట్టి ఇవి నేను తీసుకుంటాను. నేను అయ్యో ముందుగానే వెళ్ళిపోయాడే ఈ నయమాను. ఎందుకు? యజమాని దగ్గర ఉన్నప్పుడు అడిగితే మంచిగా ఉండదు అది. కాబట్టి ఈ నయమాను కొంత దూరం పోయాక ఎలాగైనా సరే మరలా తిరిగి నయమాను కలుసుకొని తన దగ్గర ఉన్నటువంటి వాటిని తీసుకోవాలని తన మనస్సులో ఆలోచన చేసి ఎలా పోతున్నాడట? పరుగెత్తుకొని వెళ్తా ఉన్నాడట. పరుగున వెళ్తున్నాడట. స్పీడ్గా, చాలా వేగంగా వెళ్తా ఉన్నాడట. ఎందుకు వేగంగా వెళ్తున్నాడు అనంటే, ఎక్కడ మరలా ఆయన వెళ్ళిపోతాడేమో, తన ఉన్నటువంటి గమ్యానికి ఎక్కడ చేరిపోతాడో. కాబట్టి నేను పరుగున వెళ్ళి నయమాన్ని కలుసుకొని ఆయన ఇచ్చేటువంటి బహుమానాలు, తెచ్చిన బహుమానాలు ఏవైతే ఉన్నాయో అవి నా కుటుంబ అవసరాల నిమిత్తము తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ నయమాన్ని ఎదుర్కోవటానికి వెళ్తా ఉన్నాడట. ఈ నయమాన్ చూశాడు ఎవరిని? పరుగున వస్తున్నటువంటి గెహజీని చూసి ఈ నయమానికి భయం అయిపోయింది. ఎందుకు ఇంత ఆవేశంగా వస్తున్నాడు? ఎందుకు చాలా పరుగున వచ్చేస్తున్నాడు? ఏమైనా జరిగిందేమని వెంటనే ఏ ప్రశ్న వేస్తున్నాడండి? నయమాన్ని కలుసుకొని ఏమని అడుగుతున్నాడు? క్షేమమా? ఎందుకు? నీ వేగం అలాగుంది, నీ ఆతృత అలాగుంది, నీ పరుగు అలాగుంది, చాలా స్పీడ్గా పరిగెత్తుకుంటా వస్తా ఉన్నావు కదా, అసలు ఏం జరిగింది? క్షేమమా? ఏమైనా జరగరాంది ఏమైనా జరిగిందా? క్షేమమా అని మాట అడుగుతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు చూడండి. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడే. నేను ఏం చెప్తున్నాడండి ఇప్పుడు? ఎవరి మీద చెప్తున్నాడు ఇప్పుడు? ఎవరి మీద చెప్తున్నాడు? నాలాగానే కొంతమంది ఉన్నారు తర్ఫీదు పొందటానికి, మా గురువు గారి దగ్గర కొంతమంది శిక్షణ పొందటానికి ఉన్నటువంటి వారిలో ఇప్పుడే 2 యవనస్తులు వచ్చారు, ఎఫ్రాయిము మన్యము నుండి వచ్చారు. వారి అవసరము నిమిత్తమై ఆ యొక్క వస్త్రాలను, ఆ యొక్క వెండిని ఇవ్వమని నా యజమాని నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడండి. నా యజమాని నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ విధంగా ఆయన ఇచ్చాడు, తీసుకుని వచ్చాడు, తిరిగి వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగి ఉంటుందండి? ఆయన వాకిట ఉండగానే, గుమ్మంలో నిలబడగానే ప్రవక్త అంటున్నాడట, ఏమని? ఎక్కడ నుండి వచ్చితివి అన్నాడు. ఆయన ఏదో చెప్తూ వచ్చాడు. అప్పుడు
ఉన్న సంగతి అంతా బయటపడిపోయింది. నయమానును వదిలిపెట్టినటువంటి ఏ కుష్టి అయితే ఉన్నదో ఆ కుష్టి నీకును నీ సంతతికిని కలిగియుండును అని చెప్తూ వచ్చాడండి. ఏమైపోయింది పాపం గెహజీ గారి పరుగు? గెహజీ పరిగెత్తటంలో ఏదైనా తప్పుందంటారా? తప్పుందంటారా? ఈరోజు ప్రపంచ మనుషులంతా కూడా ఆలోచించినట్టుగానే గెహజీ గారు కూడా ఆలోచించారు. ఈరోజు మనం మన పిల్లల కొరకు, మన వారి భవిష్యత్తు కొరకు, మన కుటుంబాల కొరకు, మన అవసరాల కొరకు, అక్కర్ల కొరకు, సమస్యల కొరకు ఆలోచించిన మాదిరిగానే గెహజీ కూడా ఆలోచించాడు. ఏం తప్పుంది అందులో? మన వంటి స్వభావం కలిగిన వాడే కదా, మన వంటి మనస్సు గలవాడే కదా, మనలాంటి అక్కర్లు ఉన్నటువంటి వాడే కదా, మనలాగా కుటుంబం కలిగినటువంటి వాడే కదా, మనలాగా బిడ్డల యొక్క భవిష్యత్తును కోరుకున్నటువంటి వాడే కదా. వారి భవిష్యత్తును ఆలోచన చేసి పరుగున పోయి, ఎందుకు చేతి దాకా వస్తూ ఉన్నాయి, ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి, నా కుటుంబంలో నా బిడ్డలకు అలంకరించాలి, వస్త్రాలతో అలంకరింపబడాలి, బంగారంతో అలంకరింపబడాలి, నా బిడ్డలు చక్కగా నా ఎదుట మంచిగా కనబడాలి అనేటువంటి ఆయన ఆలోచన చేయటం తప్ప పరుగున వెళ్ళిపోయాడట. ఏం సంపాదించుకున్నాడు? పరుగులో ఏం సంపాదించుకున్నాడండి? కుష్టు రోగాన్ని సంపాదించుకున్నాడు. ఎవరికి సంపాదించుకున్నాడు? తన ఒక్కడికే కాదు, తన కలిగినటువంటి కుటుంబము, తన సంతతి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక తరతరములు కూడా ఏమొచ్చేస్తుందట, వాళ్ళకి కుష్టి వ్యాధి వచ్చేస్తుందట. ఈ విధంగా తన పరుగును పరిగెత్తినటువంటి విధానం గెహజీ గారిలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వ్యక్తిని కూడా చూద్దాం. ఆ వ్యక్తిని కూడా చూసి మరలా మన దగ్గరికి వచ్చేద్దాం. చూద్దాం, మరొక వ్యక్తి కూడా మనకు బాగా జ్ఞాపకము, పరిచయము ఉన్నటువంటి వ్యక్తి ఆయన. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పైవస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. చాలమ్మా, ఈ సంగతి మనకు బాగా పరిచయం ఉన్నటువంటి సంగతి. నేను ముందుగా త్వరగా దాటేస్తున్నాను, ఎందుకంటే మనం అసలు విషయంలోకి రావాలి కాబట్టి. సరే, దానికంటే ముందు 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 7వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యెహోషువతో ఇట్లా నేను, ఎవరితోనట? ఎవరితోనండి? యెహోవా యెహోషువతో ఇట్లా నేను. దేవుడు యెహోషువతో ఇట్లా అన్నాడట. ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మీరు చదవాలి ఈ మాట. ఏమంటున్నాడు? లెమ్ము. ఏమంటున్నాడండి? లే. ఎక్కడి నుంచి కిందకు వచ్చేసరికల్లా నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు అంటే ఏం చేస్తా ఉన్నాడు యెహోషువ? అసలు ఇక్కడ పైన ఉన్నటువంటి వచనాల నుంచి మరలా మీరు చదువుకోగలిగితే ఆయన ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఒక ఓటమి కొరకు ఓడిపోతా ఉన్నాడు. ఒక దాని విషయంలో శత్రువుల ఎదుట ఓడిపోతా ఉంటే, చాలామంది హతులైపోతా ఉంటే, చాలామంది చంపబడతా ఉంటే, ఈ యొక్క విషయమై దేవుని యొక్క విచారణ చేయటానికి ఆయన ప్రార్థనలో తన తలను నేల మోపుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడతా ఉంది. అది ఎవరి స్వరమట? దేవుని స్వరము. యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఏమని? లేమో. ఏంటండి? ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తినే ఎవరు లెమ్మంటున్నారు? ఎవరికైతే ప్రార్థన చేస్తా ఉన్నాడో ఆ ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తిని చాలే అన్నట్టుగా ఉంది. ఇక మనమే అప్పుడప్పుడు మన ఇండ్లలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఏదన్నా అలికిడి కానీ చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటాం మనం? సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండాలి. ఎందుకు? అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. ఇంట్లో ఎవరో ఒకరు, తల్లిలో తండ్రో ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు బయట పిల్లలు కానీ లేదా స్నేహితులు కానీ ఎవరైనా వచ్చి ఏదన్నా అడుగుతున్నప్పుడు లోన ప్రార్థన జరుగుతుంది, కాసేపు ఆగండి అంటే చాలా మర్యాదని ఇస్తాం, చాలా గౌరవాన్ని ఇస్తాం మనం. ఎందుకు? అవతల దేవునితో మాట్లాడబడుతుంది కాబట్టి, దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి.
కానీ ఇక్కడ ఈ విషయంలో ఎవరి నామములో అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఎవరు వినాలని అయితే ప్రార్థన చేస్తున్నాడో, ఆ వినగలిగినటువంటి ఆ దేవుడే యెహోషువ అని అంటున్నాడు, లే, ఇక్కడ ఎందుకు నీ ప్రార్థన? నువ్వెందుకు ఇక్కడ తలను నేల మోపుకొని నువ్వెందుకు ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నావు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఏం జరిగిందో తెలుసా? ఇశ్రాయేలీలో చూడండి, కిందకు వచ్చేసరికల్లా, ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారో, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి నీ ప్రార్థన నాకు అక్కర్లేదు, ముందు నీ ప్రార్థన ఆప్ చేయి. ఉన్న ఫలంగా నీ ప్రార్థన ఆప్ చేయి. లే, నువ్వు లెమ్ము. నువ్వెందుకు ఇక్కడ తల నేలకు ఉంచుకొని నువ్వెందుకు ప్రార్థన చేస్తా ఉన్నావు? ఇది జరిగింది. తర్వాత మనకు జరిగింది ఏంటో తెలుసు. ఇక ఆకాను గారి విషయం తెలుసు మనకి. ఏం చేశాడండి ఆకాను గారు? ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారని చెప్పి వారికి విజయం రావట్లేదని చెప్పినప్పుడు దాని అంతటికి కారణం ఎవరని తెలిసింది? ఆకాను గారు. తెలుసా అది? నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకు అసలు విషయంలోకి వెళ్ళాలి కాబట్టి. ఇవన్నీ పైపైన విషయాలు కొన్ని మీకు మచ్చుకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఆకాను గారు ఏం తీసుకున్నాడట? ఆయన వెండి బంగారు కమ్మిని వస్త్రములను ఆశించి తీసుకుంటుని. ఏం చేశాడట? ఆశపడి తీసుకున్నాడట. ఏం ఆశ ఉందయ్యా ఆయనకి? ఒక్కడే ఏక్ నిరంజన్ అయితే ఆశ లేదు, అంతేనా? ఏక్ నిరంజన్ అంటే ఎవడు? తల్లి, తండ్రి, తోబుట్టువులు కానీ, తోడబుట్టిన వారు కానీ, రక్త సంబంధులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు ఎవడు లేనటువంటి వాడిని పెట్టే పేరేంటి? ఏకాకి రావాడు అంటారు. దానికి స్టైల్లో ఏక్ నిరంజన్ అంటారు దాన్ని. ఇక గమనించుదాం. ఆయన ఎందుకు ఆశించాడు అనంటే, ఆయన ఒక కుటుంబాన్ని కలిగినటువంటి వాడు. తోబుట్టువులు ఉన్నారు, తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, బంధువర్గులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి ఆయన తన కుటుంబం మీద ఆశ కలిగినటువంటి వాడై, తన యొక్క కుటుంబంకి ఉన్నటువంటి అవసరతలు ఆయన ఎరిగినటువంటి వాడై ఏం చేశాడట? బంగారు కమ్మిని, ఆ యొక్క వెండిని, పైన ఉన్నటువంటి వస్త్రములను అన్నిటినీ కూడా తీర్చుకొని ఆయన దాచిపెట్టినటువంటి వ్యక్తి. ఎక్కడి నుంచి దాచిపెట్టాడు? ఎక్కడి నుంచి అండి? దేవుడు చెప్పాడు, ఇగో మీరు ఆ పట్టణం దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి శపితమైనటువంటి ప్రతి దానిని మీరు నిర్మూలన చేసి మీరు వచ్చేయండి అన్నాడు. కానీ ఈయన గారి పరుగు బాగా పరిగెత్తుంటాడు. ఎందుకు? ఎలాగో ఇవన్నీ మనం ధ్వంసం చేస్తాం, మంచివి కనబడితే ఏదో దాచిపెట్టుకుందాం అనేటువంటి ఆశతోటి ఆయన ఆ విధంగా ఆలోచన చేసి ఉన్నాడు. చివరికి ఏమైందండి? రాళ్లతో కొట్టబడి ఆకాను గారికి కలిగినటువంటిది ఏదైతే ఉందో, ఆకాను గారి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, కుమారులు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఆకాను గారికి కలిగినటువంటి ఆ గేదెలు కావచ్చు, ఆకాను గారికి కలిగినటువంటి గాడిదలు కావచ్చు, పశువులు, ఏదైతే ఆకాను కలిగినటువంటి సమస్తం ఏదైతే ఉందో దానిని అంతటిని కూడా తీసుకువచ్చట రాళ్లతో కొట్టి చంపేశారట. ఇది ఆకాను గారి యొక్క పరుగు చూస్తున్నాం మనం. ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సంసోన్ గారు ఉన్నారు, సొలొమోన్ గారు ఉన్నారు. సొలొమోన్ గారి గురించి మనకు బాగా తెలుసండి. ఏం తెలుసు సొలొమోన్ గారి గురించి? దేవుడు ఒక మాట అన్నాడు సొలొమోన్ గారికి. ఏమని? జ్ఞాన విషయంలో ఇతని వంటి వాడు ఇతని తర్వాత కానీ వెనుక కానీ ఉండడిగా. అటువంటి బిరుదును సొలొమోన్ గారికి పెడితే సొలొమోన్ గారి పరుగు ఎలాగుందో తెలుసా? ఎన్నో ఘనతలు ఇచ్చాడు. ఆయన అడిగింది ఒకే ఒక్కటి. సొలొమోన్ గారు దేవుణ్ణి ఏమడిగాడండి? జ్ఞానమును అడిగాడు. కానీ దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానంతో పాటు సమస్త ఐశ్వర్యాన్ని సొలొమోన్ గారికి ఇస్తూ వచ్చాడు. పేదరికం లేనటువంటి వాళ్ళు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే ఒక సొలొమోన్ గారే. పేదరికాన్ని చూడలేదు, కన్నీళ్లు చూడలేదు, నిట్టూర్పులు చూడలేదు. ఎలా కడు బీదరికంలో ఉంటుందో ఆయనకు తెలియదు. ఎందుకంటే ఆయన పుట్టుక నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు కూడా ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. ఆయన రాజకుటుంబంలో పుట్టాడు, రాజుగారి కొడుకుగా ఎదుగుతూ వచ్చాడు, ఎన్నో ఆధిక్యతలు పొందుతూ వచ్చాడు. ఆ తర్వాత దేవుని చేత ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఆ తర్వాత రాజుగా ఆయన అభిషేకం చేయబడ్డాడు. ఆ తర్వాత ఎంతో గొప్పగా జీవిస్తూ వచ్చాడు. ఆయనకి పేదరికం అంటే తెలియదు, కన్నీళ్లు తెలియదు. ఇటువంటి ఈ యొక్క సొలొమోను గారు
దేని కొరకు పరిగెత్తాడో తెలుసా? శరీర కోరికలు తీర్చుకోవడానికి పరిగెత్తాడండి. ఆలోచన చేస్తూ ఉండేవాడు, ఎందుకు అన్నీ ఉన్నాయి. ఆయన తినటానికట తోటలు నాటించుకున్నాడట. మనం ఉన్న కొట్టుకు పోయి కొనుక్కొచ్చుకుంటాం. ఆయన తినటానికి తోటలు నాటించుకున్నాడు. ఆయన ఉల్లాసంగా ఉండటానికి మనం అప్పుడప్పుడు ఆహ్లాదకరంగా ఉండటానికి ఎక్కడికి వెళ్తాం? పచ్చని పొలాల్లోకో, లేకపోతే మా దగ్గర అయితే పార్కుల్లోకి వెళ్తాం. మీకైతే అన్నీ ఇంటి ముందే ఉంటాయి కదా. పార్కుల్లోకి వెళ్తూ ఉంటాం, లేదా పిక్నిక్ అని ఆ దానికి దీనికని అప్పుడప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఎందుకు? ఆ ప్రాంతము కానీ ఆ ప్రకృతి కానీ చాలా చక్కగా ఉంటుంది. కానీ సొలొమోను గారు వీటన్నిటినీ ఆయన కొరకు నాటించుకున్నటువంటి వ్యక్తి. ఆయన అంత గొప్పగా బతికినటువంటి ఆయన తన శరీర వాంఛలు తీర్చుకోవటానికి, కామ కోరికలు తీర్చుకోవటానికి పరుగులు పెట్టినటువంటి వాడై ఉన్నాడు. దేనికైతే పరుగులు పెట్టాడో, దేని కొరకైతే ఆరాటపడ్డాడో, దేని కొరకైతే ఆలోచనలు చేశాడో అవే ఆయన జీవితాన్ని నాశనం చేయడానికి కారణమవుతూ వచ్చాయి. ఇకపోతే సంసోను గారు అనగానే ఏం జ్ఞాపకం వస్తుంది? బలవంతుడైనటువంటి సంసోను చాలా బలము కలిగినటువంటి వాడు. మాకు చిన్నతనంలో మాకు ఈ పాటలు నేర్పించేదన్నమాట. సంసోన్ అంటే ఎవరు రా భలే భలే వీరుడో అని పాటలు నేర్పించేది మాకు. ఈ విధంగా బలవంతుడైనటువంటి సంసోను ఆయన కూడా పరుగు పెట్టాడు. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, మనుషులు కాని మనుషుల మధ్యలోకి పరుగులు పెడుతూ వచ్చాడు. దేని కొరకు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమ కొరకు పరుగులు పెట్టినటువంటి వారు ఒకరైతే, ధనము కొరకు పరుగులు పెట్టిన వారు ఒకరైతే, వస్త్రాల కొరకు పరుగులు పెట్టిన వారు ఒకరైతే, శరీర కోరికలు తీర్చుకోవడానికి పరుగులు పెట్టినటువంటి వారు ఒకరైతే, ఈ విధంగా పరిగెత్తినటువంటి వారంతా కూడా వారి జీవితము నాశనం చేసుకుంటూ వచ్చారు. వారి జీవితము పతనం చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ప్రపంచం దేనికి పరుగులు పెడుతుంది? వస్త్రాల కోసం పరుగులు పెట్టట్లేదా? వెండి కోసం పరుగులు పెట్టట్లేదా? ఉన్నతమైన స్థితి కోసం, ఉన్నతమైనగా బ్రతకాలని పరుగులు పెట్టట్లేదా? ఎంతో విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతం, దేశం కాని దేశాలకు ఈరోజు పరుగులు పెట్టట్లేదా? ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు ఆ పరుగులో ఎవరు ఎదురొచ్చినా కూడా అవసరమైతే గెలవాలి, లేదా గెలుపును ఒకవేళ అది సరి చేయబడకపోతే ఓటమిని సహించలేక అవతలి వ్యక్తిని అతి కిరాతకంగా చంపైనా సరే వారి పరుగును ముగిస్తున్నారే కానీ పరుగులో మాత్రం ఆగిపోవట్లేదు ఈ ప్రపంచ మనుషులు. ప్రతి దాని కొరకు పరుగు, సంపాదించుకోవటానికి పరుగులు పెడుతుంది ఈ ప్రపంచం. ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించటానికి పరుగులు పెడుతుంది ఈ ప్రపంచం. ఒక్కరి నుంచి కాదు. ఏ దేశంలో ఉన్నటువంటి వారిని చూసినా కూడా, ఏ ప్రాంతంలో ఉన్న వారిని చూసినా కూడా, ఏ వర్గంలో ఉన్న వారిని చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా పరుగు పెడతానే ఉన్నారు. అప్పుడప్పుడు అంటున్నారు, ఏమన్నా తెలుసా, మానవుడు ఎంతటి మేధస్సు కలిగిన వాడో తెలుసా? ఎందుకు అనంటే ఎక్కడో పైనటువంటి చంద్రమండలం మీద నివాసం చేయటానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నటువంటి వాడు. ఎంతగా ముందుకెళ్ళిపోయిందండి ప్రపంచం అంటున్నారు. ఎంతగా ముందుకెళ్ళిపోయింది, ఎంత స్పీడ్గా, ఎంత వేగంగా ముందుకెళ్తా ఉంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. చాలా స్పీడ్గా వెళ్ళిపోతుందండి టెక్నాలజీ. ఎంత స్పీడ్గా వెళ్తా ఉందో, ఎంతగా పరిగెత్తుతా ఉందో అంతగా నాశనానికి కూడా లోనవుతా ఉంది. నాశనానికి కూడా లోనవుతా ఉంది. ఇది ఈరోజు ప్రపంచం పరుగు పెడుతున్నటువంటిది. ఉదయం లేవగానే పలుగు పార చేత పట్టుకొని పెడుతున్న పరుగు ఎవరి కొరకండి? ఎవరి కొరకు? ఎవరు లేకపోతే తన కొరకు, తనకు కలిగిన వారు ఉంటే వారి కొరకు. ఈ విధంగా పరుగు పెడతా ఉన్నారు. మంచిదే. మరి ఆ బ్రతకాలి కాబట్టి, మనుగడ సాగించాలి కాబట్టి పరుగు పెట్టడం మంచిదే. కానీ క్రీస్తును అంగీకరించాక, మరి యేసుక్రీస్తు యొక్క రక్తంలో పాలు పొందాక, మరి యేసుక్రీస్తు యొక్క శరీరములో భాగమయ్యాక, మరి యేసుక్రీస్తు యొక్క పేరు పెట్టబడాక, మరి ఎవరండి మీరంటే ఏం చెబుతారండి? క్రైస్తవులమండి మేము క్రీస్తును నమ్ముకున్నటువంటి వారము, మేము క్రీస్తును అంగీకరించినటువంటి వారము చాలా గొప్పగా చెప్తా ఉంటాం. మా దగ్గర కూడా ఒక పరుగు పెట్టారు ఖమ్మంలో. ఏం పరుగు అనంటే రన్ ఫర్ జీసస్ అని టీషర్ట్లో షర్ట్స్ అన్నీ కూడా వాటి మీద ప్రింట్ చేయించుకున్నారు.
రన్ ఫర్ జీజస్ అని చెప్పి ఒక పరుగు పెట్టారు. అంటే ఒక ప్రాంతం నుంచి ఎన్నుకొని ఆ ప్రాంతం నుంచి పరుగును ప్రారంభించి ఆ విధంగా పట్టణం అంతా తిరిగి వచ్చేటువంటి విధంగా అందరూ కూడా వైట్ టీషర్ట్స్, వైట్ చొక్కాలు అన్నీ కూడా దాని మీద రన్ ఫర్ జీసస్ అంటే క్రీస్తు కొరకైన పరుగు అని అర్థం. ఆ విధంగా దాన్ని ప్రింట్ చేయించుకొని తిరుగుతూ ఉన్నారు. ఎదురుగా వెళ్ళే వాళ్ళే ఒక జెండా పట్టుకుంటారు, వైట్ జెండా పట్టుకుంటారు, దాని మీద జీసస్ ఫర్ యూ అని రాస్తారు, యేసుక్రీస్తు నీ కొరకు అని రాస్తారు. ఈ విధంగా పరుగు పెడతా ఉంటారు, ఈ విధంగా పరుగు పెడతా ఉంటారు. మంచిదే, కానీ అసలు క్రైస్తవుడు పరుగెత్తవలసింది దేని కొరకు మరి? దేని కొరకు మరి? క్రీస్తును అంగీకరించినటువంటి వారు, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నారు. ప్రపంచ మనుషులు ఎలాగైతే పరుగు పెడతా ఉన్నారో, ప్రపంచంలో ఉన్నటువంటి వారు దేని కొరకైతే పరిగెడతా ఉన్నారో వారితో సమానంగా క్రైస్తవుడు కూడా పరిగె పెడతా ఉన్నాడు, పేరు కలిగినటువంటి వారు. మరి ఎట్లా? మరి ఇది ఎలా అవుతుంది? ఇది ఏ విధంగా? మరి ఇది ఏ విధంగా? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. మరలా నేను చదువుతాను. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట ఎందో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను. ఎవరి కొరకట ఇప్పుడు ఈయన పరుగు? ఈయన పరుగు ఎవరి కొరకట? క్రీస్తు కొరకు. మరి క్రీస్తు కొరకు పరుగు పెడితే ఈయనకు ఆహారం అవసరం లేదా? క్రీస్తు కొరకు పరుగు పెడితే ఈయనకు వస్త్రాలు అవసరం లేదా? క్రీస్తు కొరకు పరుగు పెడితే ఈయనకు మరి సుఖంగా ఉండవలసినటువంటి అవసరం లేదా? దాని కొరకు ఆలోచన చేయొద్దానంటే అవన్నీ చేస్తూ, అవన్నీ దేని కొరకు చేస్తున్నాడు? పౌలు గారు ఏం చేసేవాడట? డేరాలు గుట్టేవాడట. ఎందుకు గుట్టేవాడు? డేరాలు ఎందుకు గుట్టుకోవాలండి? డేరాలు ఎందుకు గుట్టుకోవాలా పౌలు గారు? పోనీ అంతకుముందు ఏం చేసేవాడు? పౌలుగా కాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేసేవాడు? ఏం బిజినెస్ చేసేవాడు? ఏం వ్యాపారం చేసేవాడు? ఏ ఉద్యోగం చేసేవాడు? అంతకు మునుపు బాగా ధనవంతుడైనటువంటి వాడు. ఏ ధనవంతుడయ్యా ఆయన అంటే, ఓడల ఆ యొక్క సముద్రంలో ఓడల నుండి వచ్చేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బసను ఏర్పాటు చేసేటువంటి వాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అప్పుడప్పుడు మనం కొన్ని ఊర్లకు వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా స్థలం దొరకకపోతే ఎక్కడికి వెళ్తాం? లాడ్జ్ అంటారు, అంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటం. అలా వచ్చినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బసను కల్పించేవాడు. ఈ విధంగా దాన్ని వ్యాపారంగా మలుచుకున్నాడు. వారితోటి ఎన్నో సంబంధాలు కలిగి వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఈయన కూడా భాగస్థుడైనటువంటి వాడు. ఈ విధంగా సౌలు గారు తన యొక్క జీవితంలో చాలా ఉన్నతంగా ఎదిగాడు, చాలా సంపాదించాడు. అలా సంపాదించిన సంపాదన ఏం చేసేవాడో తెలుసా? ఏం చేశాడో తెలుసా? మూటలు మూటలుగా కట్టి యాజకులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు, ప్రధానులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు వారి దగ్గరకు వెళ్ళి ఆ మూటలు వారి దగ్గర పెట్టి క్రీస్తు యొక్క నామాన్ని ఎక్కడ ఉచ్చరించినా కూడా, క్రైస్తవుల గురించి ఎక్కడ మాట విన్నా కూడా, వారి పాట కానీ మాట కానీ ఎక్కడ వినపడ్డా కూడా వారు బ్రతకటానికి వీళ్ళు ఎదిగో ఈ సొమ్ము తీసుకోండి, ఈ సొమ్ము తీసుకోండి, కక్షగా సాధించేవాడు, కక్షగా సాధించేవాడు. అలా బ్రతికినటువంటి వాడు యేసు ప్రభుని నమ్మినాక ఇప్పుడు దేని కొరకట ఆయన పరుగు? క్రీస్తు తనకు అప్పగించినటువంటి పరిచర్యను తుదముట్టింపవలెనని పరుగు పెడుతున్నాడట. అంటే ఇప్పుడు ఆయన ఏ పని చేసినా కూడా దానికి మూలం ఏంటి? మనం కూడా, మీరు కూడా చాలామంది ఉన్నారు ఇందులో. ఉద్యోగం చేసే వాళ్ళు ఉండొచ్చు, వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు, దినసరి కూలికి వెళ్ళేటువంటి, అంటే రోజు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా నెలసరి కూలికి జీతానికి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా మీరు ఉండొచ్చు. కానీ ఆనాటి కాలంలో పౌలు యొక్క పరుగట ఏ పని చేసినా కూడా, గుడారాలు గుట్టినా, లేకపోతే ఇంకెవరైనా కానుకిచ్చినా, లేకపోతే ఇంకా ఎవరైనా ఏదైనా బహుమానం ఇచ్చినా కూడా, ఇదంతా కూడా క్రీస్తు నాకు అప్పగించబడినటువంటి పరిచర్యను నేను ముగించాలి
అనే దాని కొరకు మాత్రమే ఆయన పరుగు పెడుతున్నటువంటి వానిగా కనబడుతున్నాడు. ఈరోజు మనం కూడా పరుగు పెడతా ఉన్నాం. మన పరుగు దేనికనంటే మన పిల్లల కొరకు, మన పరుగు దేనికంటే మన యొక్క భవిష్యత్తు కొరకు, వారి బంగారు భవిష్యత్తు కొరకు, లేదా ఇంకేదో కట్టుకోవడానికి, ఇంకేదో చేయటానికి ఈ విధంగా మనం పరుగులు పెడుతున్నామే. కానీ మనం చేస్తున్నటువంటి పని, మనం చేసే ఉద్యోగము, వ్యాపారము, నేను పెట్టేటువంటి ఉదయకాలం లేచినటువంటి పడుకునేదాకా నేను పెట్టే పరుగు నా క్రీస్తు కొరకు అని ఎవరైనా చెప్పగలమా? కానీ పౌలు గారు చెప్తున్నాడు, పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఈ పరుగు, నేను పరిగెత్తుతున్నటువంటి ఈ పరుగు, నేను పని చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఇది ప్రభువు పరిచర్యను ముగించటానికి ప్రభువు నాకు అప్పగింపబడినటువంటి సువార్త పరిచర్యను నేను తుదముట్టింపవలనని నేను పరుగు పెడుతున్నాను. ఆయన మాత్రమే కాదండి, ఆయన మాత్రమే కాదు. ఇంకొక మాట కూడా చూడండి ఎలాగుంటుందో. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. ఏం చెప్తున్నాడండి ఆయన ఒక్కడికే కాదట, ఇంకెవరికట ఇది? తిమోతికి చెప్తున్నాడు. తిమోతి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు సంఘానికి చెప్పాలి. పౌలు గారు ఆయన పరిగెత్తాడో, ఆయనను అనుకరించినటువంటి ఆ తిమోతికి, జైలులో పరిచయమైనటువంటి ఆ తిమోతికి, తనతో పాటు ఖైదీగా ఉండి ముందుగా విడుదలైనటువంటి ఆ తిమోతికి తను రాసినటువంటి పత్రికలో ఏం చెప్తున్నాడంటే, నా పరుగును నేను కడముట్టించినటువంటి మాదిరిగా నీవు కూడా పరిగెత్తాలి తిమోతి, నీవు కూడా పరిగెత్తాలి. తిమోతికి చెప్తా ఉన్నాడు, నీ పరుగు దీని కొరకు ఉండాలి. చాలామంది ఈ మాటలు ఎక్కడ రాసుకుంటారండి? ఈ మాటలు ఎక్కడ రాసుకుంటారో తెలుసా మీకు? చాలామంది రాస్తారు. సమాధుల దొడ్లోకి పోయారు ఎప్పుడైనా? అన్ని సమాధులే మా దగ్గర. ఒకటి కాదు, అసలు మనిషి నడవటానికి కూడా సందు ఉండదు అనమాట. సమాధులు కూడా ఎక్కిపోతూ ఉంటాం సందు లేక. ఎక్కడ చూడు పలక మీద ఇదే రాస్తారు. ఏమాట? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు, తాగి ఈ గుండె చెడిపోయి, లివర్ పాడైపోయి, కుటుంబానికి బనికి రాకుండా, కన్న బిడ్డలకు బనికి రాకుండా, సమాజానికి బనికి రాకుండా, కన్న వారికి, కట్టుకున్న వారికి, కడుపున పుట్టిన వారికి బనికి రానటువంటి జీవితాన్ని జీవించి నెత్తి మీద మాత్రానికి ఒక ప్లేట్ అతికిస్తారు. ఏమని? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఏంటండి దీనికి మళ్ళా సాక్ష్యం ఎవరు? అక్కడ పాస్టర్ గారే. ఆ సమాధి కాడికి వచ్చి తాగి చచ్చిండని పాస్టర్ గారికి కూడా తెలుసు. వాడు కనీసం ఎవరికి బనికిరానోడని పాస్టర్ గారికి కూడా తెలుసు. కానీ ఏమంటాడు? తండ్రి, ఈ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో. ఇంకో మాట కూడా అంటాడు, ఈ కుటుంబానికి ఓదార్పును అనుగ్రహించు. వాడు బతుకున్నప్పుడు ఎట్టాగో ఓదార్పు లేదు, నెమ్మది లేదు. వీడు ఎట్టాగో పోయిండు కదా, ఇప్పుడన్నా అనుగ్రహించు అన్న మాదిరిగా ప్రార్థన చేసిపోతారండి. ఇది ఎంతవరకు కరెక్టా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది క్రీస్తు కొరకు ఈరోజు క్రైస్తవుడు పరుగు పెట్టవలసింది పోయి ఈరోజు దేని కొరకు పరిగెడుతున్నాడో? అంటే వ్యాపారం చేయొద్దా, ఉద్యోగం చేయొద్దా, బిడ్డల్ని చూసుకోవాలి. కానీ వీటన్నిటికీ మూలము యేసుక్రీస్తే అయి ఉండాలి. ఉద్యోగం చేసిన ఉద్యోగం వెనుక కారణం యేసుక్రీస్తు అయి ఉండాలి. వ్యాపారం చేసిన వ్యాపారానికి వెనుక కారణం యేసుక్రీస్తు ప్రభుల వారే అయి ఉండాలి. ఈ విధంగా ఏది చేసినా కూడా, ఎందుకు? ఆయనను నీవు మూలం కలిగి ఉంటే, ఆయన కొరకు నీవు మూల ఆలోచన కలిగి ఉంటే, ఇప్పుడు నీవు దేని గురించి అయితే పరుగు పెడుతున్నావు అవన్నీ ఎవరిస్తారు? ఇప్పుడు ఎవరిస్తారమ్మా? ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. కానీ ఈరోజు చాలామంది వాళ్ళ తెలివితేటలతోటి, మూర్ఖపు ఆలోచనలతోటి ఏ పరుగులు పెడుతున్నారు? గెహజీ లాంటి పరుగు పెడతా ఉన్నారు. ఒక ఆకాను లాంటి పరుగు పెడతా ఉన్నారు. ఒక సొలొమోను లాంటి పరుగు పెడతా ఉన్నారు. ఒక సంసోను లాంటి పరుగు పెడతా ఉన్నారు. దేనికయ్యా పరుగు పెడతా ఉన్నారంటే, వారిలో ఉన్నటువంటి ఆలోచనలు నెరవేర్చుకోవటానికి, వారికి వచ్చినటువంటి ప్రతి కోరిక తీర్చుకోవటానికి, లేదా ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, స్థాయిలో వారు కూడా నిలబడటానికి ఎన్నో పరుగులు పెడుతున్నారు. కానీ వారి జీవితాలు ఎలా పతనమైపోయాయో ఈరోజు చాలామంది జీవితాలు యేసు ప్రభుల వారు లేకుండానే పతనమైపోతా ఉన్నాయి.
ఆ విధంగా ఈరోజు చాలామంది వారు మాత్రమే కాదు, వారు పెట్టినటువంటి పరుగు వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు దిగజారిపోవటానికి కారణమవుతా ఉంది. వారి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణమవుతా ఉంది. ఒక తండ్రి చేసినది లేదా ఒక తల్లి చేసినది వారి బిడ్డలకు శాపం అవుతా ఉంది. వారి బిడ్డలు ఈ విధంగా వారు నీచమైనటువంటి స్థితిలోకి దిగజారిపోవటానికి వారి యొక్క జీవితమే దీనికి కారణమవుతా ఉంది. ఈరోజు ఈ సంగతి ఎవరు ఆలోచన చేయట్లేదు. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అనుకుంటున్నారు, కానీ మరి దేని కొరకు నేను పరుగెత్తాలి? దేని కొరకు నేను పరిగెత్తాలి? గెహజీ గారి యొక్క గురువు గారు ఎవరండి? ఎలీషా గారు. ఎలీషా గారి యొక్క గురువు గారు ఎవరు? ఏలియా గారు. ఈ ఏలియా గారి గురించి ఒక మాట చెబుతాను నేను. ఈ ఏలియా గారు చాలా పవర్ఫుల్ మ్యాన్ అట. ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన ఏదైతే తన మనసులో అనుకుంటే అది వెంటనే అప్పటికప్పుడే జరిగిపోయేంతటి గొప్ప ప్రవక్త ఆయన. అంతటి దేవునితో సహవాసం కలిగినటువంటి వాడు ఈయన. ఒకసారి ఒక సందర్భంలో ఏలియాతో మాట్లాడుతున్నాడు. తన శిష్యులతో కూడా చెప్పాడనమాట. చాలామంది ఉన్నారు, వాళ్ళందరి శిష్యులతో పాటు ఎలీషా కూడా ఒక శిష్యుడు, ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి వాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ ఏలియా గురించి ఒక సంగతి తెలిసింది వీళ్ళకి. ఏ సంగతి తెలిసిందంటే, ఈ ఏలియా ప్రవక్త దేవుడు ఆయనను కొనిపోబోతున్నాడు, దేవుడు ఆయన్ని తీసుకొని పోతున్నాడు, ఈ సంగతి నీకు తెలుసా ఎలీషా అని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎలీషా గారికి తెలిసింది ఈ సంగతి. తెలిసి ఎలాగైనా సరే ఈ ఏలియా గారు వెళ్ళిపోయే లోపు, ఏలియా గారు దేవునితో కొనిపోయే లోపు ఈ ఎలాగైనా సరే ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఎట్టు పోతే అటే పోతా ఉన్నాడట. ఎట్టు పోతే అటే చంకలో పిల్ల మాదిరిగా ఎట్టు పోయిన అంటు పెట్టుకొని ఉంటుంటే చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏలియా గారు. ఏమని? నీకు అక్కడ ఫలానా పని అప్పచెప్తున్నాను, ఆ పనికి వెళ్ళు, నేను ఈ విధంగా వెళ్ళవలసి ఉన్నది, ఆ కార్యం నెరవేర్చని చెప్పినప్పుడు, లేదు యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. ఎన్ని మార్లు ఆయన ప్రయత్నాలు చేసినా కూడా ఇదే మాట, ముందు మాట, యెహోవా జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వెక్కడికి పోతే అక్కడికి వస్తా. ఎందుకు ఇదంతా అనంటే, నీవు నన్ను ఆశీర్వదించాలి. దేవుడు నీకిచ్చినటువంటి అభిషేకం ఏదైతే ఉందో దానికి రెండంతలుగా దేవుని ఆత్మ నాకు కావాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడై ఎటు పోతే అటు పోతా ఉన్నాడట. ఎటు పోతే అటు పోతా ఉన్నాడు. చివరికి ఆయన దేవుని యొక్క అగ్ని రథాలు వచ్చి ఏలియా గారిని కొనిపోతా ఉంటుంటే ఎలీషా గారు కింద ఉండి చూస్తూ, నా తండ్రి, నా ఏలిన వాడా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అని చెప్పి పిచ్చి పట్టిన వానిలాగా వస్త్రాలు చింపుకొని పరుగు పెడతా ఉన్నాడు. ఆ రథాన్ని చూసుకుంటూ రథం అలా అగ్ని రథముల చేత వెళ్ళిపోతా ఉంటుంటే అలా పైకి కన్నులెత్తి ఆకాశం వైపు చూస్తూ పిచ్చి పట్టిన వాడిని మాదిరిగా పరుగు పెడతా ఉన్నాడు. ఎందుకు ఆయన పెట్టిన పరుగు అనంటే, దేవుని ఆత్మ చేత నేను అభిషేకించబడాలి, దీని కొరకు ఆయన పరుగు పెడుతూ వచ్చాడు. దేనికైతే పరుగు పెట్టాడో ఆ పరుగు ప్రకారంగా ఆయన ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుడు దేని కొరకు పరుగు పెడుతున్నాడు? ఈరోజు దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలొందేటువంటి వారు దేని కొరకు పరుగు పెడతా ఉన్నారు? ఈరోజు క్రీస్తు నావాడని, నేను క్రీస్తు వాడనని, క్రీస్తును నమ్ముకొని ఉన్నాను, క్రీస్తును కలిగి ఉన్నానని చెప్పుకుంటున్నటువంటి చలామణి అవుతున్నటువంటి మనము ఈరోజు దేని కొరకు పరుగు పెడతా ఉన్నాము? దేవుడు తన ఆత్మ చేత అభిషేకించాలని ఎప్పుడైనా పరుగు పెట్టావా? ఆరాటపడ్డావా? ఆతృతపడ్డావా? ఎప్పుడైనా ఆలోచన చేసావా దాని కొరకు? అదే మన ఇంటి పోషణ కొరకైతే, కుటుంబ రక్షణ కొరకైతే, కుటుంబ పోషణ కొరకైతే, బిడ్డల సంరక్షణ కొరకైతే ఉదయం లేవగానే ఒక్కోసారి ఉపవాసంతో కూడా పనికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. ఉదయం లేవగానే ఏమీ లేనటువంటి ఖాళీ కడుపులతో ఉద్యోగాలకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉంటాయి. మరి దేవుని కొరకు దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడాలి, దేవుని ఆత్మ చేత నేను ఆశీర్వదించబడాలి, ఆయన ఆత్మ చేత నేను నింపబడాలి అని ఎప్పుడైనా దీని కొరకు మనం ఆలోచన చేసి పరిగెత్తామా? ఎప్పుడైనా ఆలోచన చేశామా? నేను పని చేసినా ప్రభువు కొరకు పని చేస్తాను, నేను వ్యాపారం చేసినా ప్రభువు కొరకు వ్యాపారం చేస్తాను, ఉద్యోగం చేసినా ప్రభువు కొరకు ఉద్యోగం చేస్తాను. ఎప్పుడైనా ఈ విధంగా పరిగెత్తామా? మనం ఎప్పుడైనా ఈ విధంగా పరిగెత్తామా?
ఎంతమంది అండి ఈరోజు ప్రపంచంలో పరిగెడతా ఉన్నారు. వారి పరుగును సాధించటానికి, వారి పరుగులో విజయం పొందటానికి అవసరమైతే అసూలు బాసిపోతున్నారే తప్ప ఓటమిని ఒప్పుకోవట్లేదు, ఓటమిని అంగీకరించట్లేదు. ఒకసారి విజయవాడ పట్టణంలో ఒక సెంటర్లో నిలబడ్డాను. రిక్షా ఎక్కి వెళ్ళాలి, నేను బస్ స్టాండ్కి వెళ్ళాలి. కొంత సామాను కలిగి ఉన్నాను. రిక్షా దగ్గరికి వెళ్ళాను, బెల్ కొడతా ఉన్నాను. ఎందుకు ఆ రిక్షా అక్కడ ఎవరు లేరు. బెల్ కొడతా ఉన్నాను, రిక్షా వాడు వస్తాడేమని. ఒక చిన్న పాప వచ్చింది, ఇంత పాప వచ్చి అంకుల్ అంకుల్ అని పిలుస్తూ ఉంది. నువ్వు ఆగమ్మా అని చెప్పి నేను బెల్ కొడతా ఉన్నాను. మళ్ళీ అంకుల్ అంకుల్ అంటా ఉంది. ఏంటమ్మా ఏం కావాలి చెప్పు, నేను అంటే డబ్బులకి ఏమన్నా వచ్చిందేమో, ఏమన్నా ఇవ్వాలేమో. నేను జేబులో చేయబెట్టగానే అంకుల్ ఎక్కడికి వెళ్ళాలంటుంది. నీకెందుకురా నేను ఎక్కడికి వెళ్ళాలంటే, చెప్పండి అంకుల్ ఈ రిక్షా మాదే అంటుంది. అబ్బా అసలు ఆ సందర్భంలోనండి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతా ఉన్నాయి ఆ సిచ్యువేషన్లో. ఎందుకో జీవితం అనే ఈ జీవన మనుగడ సాగించటానికి ఈరోజు మనుషులు పెడుతున్నటువంటి పరుగు అంతా ఇంత కాదండి. రక్తాన్ని అమ్ముకునేవారు కొంతమంది, ఒళ్ళు అమ్ముకునేవారు కొంతమంది, వేశ్యలుగా మారేవారు కొంతమంది, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు వారి పరుగును ఎలాగైనా సరే ముగించాలి, ఈ పరుగులో సాధించాలి, ఎంతో కొంత నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఈరోజు దేనికైనా సరే సిద్ధపడతా ఉంటే, క్రైస్తవుడు మాత్రము తనకున్నటువంటి ముందున్నటువంటి పరుగులో మాత్రము పరిగెత్తటానికి ఆలోచన చేయట్లేదు, ప్రణాళికలు చేయట్లేదు, ఏ విధమైనటువంటి సిద్ధపాటు ఉండట్లేదు. ఎలా మరి దేవుడు ఎలా దీవిస్తాడు, దేవుడు కుటుంబాలను ఎలా ఆశీర్వదిస్తాడు, దేవుడి యొక్క దీవెనలు ఏ విధంగా మన నెత్తి మీద కుమ్మరిస్తాడు ఆయన, ఏ విధంగా తన దృష్టిని మనపై సారిస్తాడు ఆయన, ఏ విధంగా చేయాలి మరి ఆయన. అందుకే అంటున్నాడు ఆయన, ఈరోజు మీ పరుగు దేని కొరకు? మరి క్రీస్తును నమ్మిన వారిగా, క్రీస్తును అంగీకరించినటువంటి వారిగా ఈరోజు మీ పరుగు దేని కొరకై ఉన్నది? మరి ప్రపంచం అంతా పరుగు పెడతా ఉంది ఈరోజు, మరి దేనికి కూడా వెనకాడట్లేదండి, దేనికి కూడా వెనకాడట్లేదు. ఈరోజు కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఏంటమ్మా ఈ పాడు పని, ఒళ్ళు అమ్ముకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది, ఎందుకు ఈ బతుకు నీకెందుకు అని అంటే మైకు పట్టుకొని చెప్తా ఉంది, నా కుటుంబాన్ని పోషించుకోవాలండి. ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చిందండి, తన బిడ్డ బీటెక్ చదువుతూ ఉంది, చాలా దూరంగా ఉండి. ఆ బిడ్డకు ఈ తల్లి ఎప్పుడు కూడా మొహం చూపెట్టట్లేదట. ఎందుకు చూపెట్టట్లేదు? ఎప్పుడైనా మొహం చూపించినా లేదా బిడ్డను ఎప్పుడైనా చూడాలని ఆశ కలిగి తనున్నటువంటి స్థలానికి వెళ్ళినా, ఈమె ఫలానా ఆమె కూతురు కదూ, ఆ చెడి బతుకుతున్నటువంటి ఆమె కూతురు కదూ, ఆ వేశ్య కూతురు కదూ, ఆ వ్యభిచారి కూతురు కదూ అని ఎక్కడ అంటారో అని చెప్పి దాదాపుగా 25 సంవత్సరాలు అయిందట. 25 సంవత్సరాల నుంచి బిడ్డకు కనబడకుండా ఏదో ఒక పాడు పని చేసైనా సరే బిడ్డను బీటెక్ దాకా చదివిస్తూ ఉంది. ఏంటి ఈ పరుగులో, ఈ జీవితం అనేటువంటి పరుగును సాధించటానికి ఎన్ని రకాలుగానైనా సరే పోతున్నారే కానీ మరి క్రీస్తులో ఉన్నటువంటి క్రైస్తవులకు ఈరోజు మరి పరుగు, ఆత్మను దేవుని యొక్క ఆత్మచేత అభిషేకించబడాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత నేను ముందుకు నడిపించబడాలి, ఎలాగైనా సరే ఈ ఆత్మను పొందుకోవాలని ఎప్పుడైనా పరిగెత్తామా మరి? కానీ పౌలు గారు చెప్తా ఉన్నాడు తిమోతికి ఏమని, నేను నా పరుగును కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని. నీవు కూడా పరిగెత్తాలి తిమోతి, నీవు కూడా పరిగెత్తాలి. నీ ముందు ఒక పరుగు ఉన్నది. చచ్చిపోయాక నెత్తి మీద నెంబర్ ప్లేట్ లాగా పెట్టుకోవటం కాదు. అవి చూసినప్పుడల్లా హాస్యాస్పదంగా ఉంటుంది, వాళ్ళ బ్రతుకేంటో తెలుసు, కానీ ఆ ప్లేట్ పెట్టుకుంటూ ఉంటారు, ఆ నెంబర్ లాగా పెట్టుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఆలోచన చేద్దాం, ఈరోజు మన పరుగు క్రీస్తు కొరకైనటువంటి పరుగుగా ఉందా లేదా? ప్రార్థించుకుందాం.